హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉండారండి? బాగున్నారా? ఎండలో ఎక్కువగా ఉండా కదండి. మేము కూడా బాగున్నామండి. ప్రతిరోజు చేసే పనేనండి. ఉదయాన్నే లేచేసి ఇంటి ముందు శుభ్రం చేసేసుకొని ముగ్గు అయితే వేసేసుకుంటున్నానండి. దేవుడి దగ్గర దీపారాధన చేసేసుకోవాలి. ప్రతిరోజు కూడా చేసేది. ఈరోజు ఆదివారం అండి. ఆదివారం వీడియో అండి. అంతా కూడా పొద్దున్న నుంచి అయితే వీడియో అంతా కూడా తీసానండి. పిల్లలకైతే సెలవులు ఇచ్చేసారు కదండి, ఇంట్లోనే ఉన్నారు. ఫోను టీవీ అంటే వాళ్ళు చూసేది కూడా ఇంకేం చేయట్లేదు. పిల్లలైతేను ఎండలు ఎక్కువగా ఉన్నాయండి. ఈరోజు పూజ అయితే నేను చేసేసుకున్నానండి. ముగ్గు వేసేసుకున్న తర్వాత పూజ అయితే చేసేసుకున్నాను. నిన్న పెట్టిన పూలన్నీ కూడా తీసేసుకోనండి. తమలపాకులు కూడా ఏమి కూడా లేవండి. మార్కెట్కి వెళ్ళలేదు ఈ మధ్య. పూలు అయితే తీసుకొని వెళ్ళలేదు. అది అరిటాకు వేసి ఈరోజు దీపారాధన అయితే చేసుకున్నానండి. అరిటాకులో దీపాలు పెట్టుకుంటే చాలా బాగుంటాయి కదండి. ఒక్క పుష్పం పెట్టుకున్నా కానీ ఎంత కళకళలాడిపోతుంది. లక్ష్మీదేవి కామాక్షమ్మ దీపం అండి, చాలా బాగుందండి. అరిటాకు అయితే పచ్చగా ఉందండి. మా ఇంటి ముందే వాటర్ ట్యాంక్ అయితే ఉందండి. అక్కడ ఉందా అరటి చెట్లు. అక్కడి నుంచి అయితే ఒక ఆకు కోసుకొచ్చుకొని తమలపాకులు ఏమి లేకపోతేను అరిటాకు పెట్టేసుకొని దీపం దగ్గర ఆకు పెట్టి ఆకు మీద దీపారాధన అయితే పెట్టి చేసుకోవాలి. దీపం చేసుకోవాలి. నేనైతే ప్లేట్లో ఎన్ని పెట్టనండి. ప్లేట్లో పెడితే నాకు అసలు నచ్చవు. అందు ముందుగానే ఆకు అయితే పెట్టేసి తమలపాకైనా అరిటాకైనా పెట్టే దీపారాధన అయితే చేసుకుంటాను. అది అమ్మవారి దగ్గర అఖండ దీపం అండి. అఖండ దీపము శనివారము, శుక్రవారము, మంగళవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా అయితే వెలుగుతూనే ఉంటుందండి. అలాగే కొరవ రోజుల్లో అయితే పెట్టను. ఆ 3 వారాల్లో అయితే పెట్టుకుంటాను నేనైతే. అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా వెలుగుతూనే ఉంటుంది. మరిగింత నూనె పోసేస్తే నువ్వుల నూనె వెలుగుతూ ఉంటుందండి. ఈరోజు పెరుగన్నం మిర్చి బజ్జీ వేస్తున్నాను. ఆదివారం కాబట్టి శనగపిండి కొంచెమే కలుపుకున్నానండి, కొన్ని వేస్తున్నాను. ఇక 3 అయితే వేసేసాను, కాలిపోయాయి, తీసేస్తున్నాను. చాలా బాగుంటాయి పప్పులేకి కానీ పప్పులసులేకి సాంబార్లేకి చాలా బాగున్నా కానీ లోపల వరకు కూడా బాగా ఉడికిపోయింది. పప్పులేకి నంచుకునే దానికి వేస్తున్నాను.